ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. చాలు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు మరి రోమీ సంఘానికి వ్రాసిమాడాలనుకుంటున్నాం, కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ అపరిమితంగా విస్తరిస్తుంది. అంటే దేవుడు సమర్థిస్తున్నాడన దీని విషయమే. దేవుని సమర్థంలో రెండు విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. మొదటిది ఏంటంటే దేవుని చట్టం న్యాయమైంది, రెండవది మానవుని పాపం అన్యాయమైంది. మరి దేవుని చట్టం ముందు మనిషి పాపిగా కనబడితే ఎలా రిసీవ్ చేసుకుంటాడు? అదే ఇక్కడ రాయబడినటువంటి మాట. సో దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేయాలి అంటే ముందు తన చట్టాన్ని నిరూపించాలి. ఎందుకంటే చట్టం ముందు పనిచేస్తూ ఉంటుంది. వ్యక్తి పాపే, కానీ ఆ వ్యక్తిని దేవుడు స్వీకరించాలి అంటే పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఎందుకంటే పాపాత్ముడు దేవుని సన్నిధిలో నిలబడడానికి జంకుతూ ఉంటాడు. మరి ఆ వ్యక్తిని ఏ విధంగా దేవుడు స్వీకరిస్తాడు? ఆ చట్టం ముందు నిలబెడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తం చేయాలి. అక్కడ దేవుడు తన కృపను అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి మనిషిలో ఉన్నటువంటి పాపమును కడిగివేయట కొరకే చట్టం ఏం చెప్పిందో దాన్ని పనిచేశాడు. ఏం చేశాడు? ఆ వ్యక్తి పాపమును కడుగుట కొరకు ప్రాణత్యాగం, దోషాన్ని కడిగాడు. ఇప్పుడు ఆలోచించండి. అంటే దేవుడు ఒక పాపిని నీతిమంతునిగా చేయటం అంటే అతనిలో నుండి పాపాన్ని తీసివేయడమే. పాపమును తీసివేయకుండా దేవుని సన్నిధికి తీసుకుని రాలేడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చట్టానికి విరుద్ధంగా చేశాడని కాదు ఇక్కడ. ఆ వ్యక్తి చట్టానికి విరుద్ధంగా నన్ను గుర్తించాడు. ఆ వ్యక్తిని దేవుడు క్షమించాడు. క్షమించి తన యొక్క మనిషిగా, తన యొక్క బిడ్డగా చేసుకుంటానికి, పవిత్ర జీవితము జీవించేటట్లు చేయటానికి ప్రాణత్యాగం చేశాడు. దేవుని క్షమాపణ వ్యర్థం కాదండోయ్. ప్రభు మనను క్షమించాడు అంటే అది ఎందుకు కూడా వ్యర్థం కాదు. గ్రహించండి, ఒక పాపాత్ముడు దేవుని సన్నిధిలో ఎప్పటికీ నిలబడలేడు. నువ్వు బలవంతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినా నిలబడలేడు. ఆయన సమక్షంలో పాపానికి ఎటువంటి స్థానం లేదండి. నో, మరలా చెప్తున్నాను, ప్రభు పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. అందుకే పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అపరిమితముగా విస్తరణ. అందుకనే పాపం చేసినటువంటి వ్యక్తికి చూడండి తీరని నిరాశ ఉంటుంది. కీర్తనాకారుడు కూడా అదే ప్రార్థన చేస్తాడు. దేవా, నీకు వ్యతిరేకముగా నేను పాపము చేసేదను, మరియు నీ దృష్టి ఎదుట నేను చెడు జరిగించానని చెప్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా విమోచన గురించి అనగా పాప విడుదల గురించి నిశ్చయత లేకుండా పిల్లరా పాపాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నించకూడదు. నేను ఎలా ఈ తప్పు నుంచి విడిపించబడతానని గ్రహించకుండా ఎలాగండి జాగ్రత్త వహించండి. ఎలా పడితే అలా జీవిస్తా, దేవుడు కరుణామయుడులే, నన్ను చూసుకుంటాడులే, ఈ మాటలు పిచ్చి మాటలు ఎన్నాళ్ళు మాట్లాడితే కాపేయాలి. తెలుసుకో వాక్యాన్ని పిల్లలు. పాపం చేస్తున్న మనుషులను చూసినప్పుడు దేవుడు చాలా కరుణతో ద్రవించిపోతాడండి. వారిని రక్షించాలని తాపత్రయపడుతుంది. ఎందుకంటే మనం ఒకప్పుడు స్థితి వేరు, కానీ ఇప్పుడు స్థితి వేరు. గుర్తు చేసుకుంటే ఎప్పుడైతే నేను పాపిని అని గుర్తిస్తానో నా పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. మనకు అర్థమవుతుంది, ఎస్ నేను తప్పు చేశాను, నా తప్పును కడగటం కొరకే క్రీస్తు ప్రాణత్యాగం చేశాడు. ఆయన నన్ను క్షమిస్తే నేను ఆజ్ఞలను పాటిస్తాను, ఆయన యొక్క విధులను గైకుంటాను అని ఎవరు జీవిస్తారో వారి పట్ల కృప అపరిమితంగా విస్తరిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదండి. న్యాయంగా దేవుని తీర్పు డైరెక్ట్గా మనకే రావాలి. కానీ ఆ దేవుని ఉగ్రతను ప్రభు తీసుకుని పాపి అయిన మనల్ని పునీతులను చేయటం కొరకు, మనల నుండి పాపముని విడగొట్టుట కొరకు తానే పాపగా శాపగ్రహీతగా మారాడు తప్ప యేసుక్రీస్తులో పాపము లేదు. కృప అపరిమితముగా విస్తరించును. మనం ఈ సంగతి అర్థం చేసుకున్నట్లయితే పిల్లరా పాపాన్ని తేలిగ్గా తీసుకోమండోయ్. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి అంటారు చూస్తారు.
చేసిన తిన్న తప్పే అయినా సరే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి. దేవుడి ప్రేమామయుడు. ఇంకను కూడా కృప మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. మన జీవితంలో చిట్ట చివరి అంశం ఏమిటంటే, దేవుడు మనలోని పాపాన్ని చంపకపోతే ఆ పాపమే మనల్ని చివరికి హతమార్చేస్తోందండి. ఆ పాపంతోనే చనిపోవడం జరుగుతుంది. చెప్తారు కదా, కత్తి పట్టుకున్నాడు కత్తితో చనిపోతాడు, ఏది పట్టుకున్నామో దాంతోనే పోతామనే మాటలు ఎందుకు పుట్టుకొచ్చున్నాయి? పరిశీలన చేస్తున్నామా మనం? ఆయన కృపామయుడులే, నా మీద కృప కుమ్మరిస్తున్నాడులే, నేను ఏం చేసినా ఊరుకుంటున్నాడులే అని ఎన్నాళ్ళండి, ఎన్నేళ్ళు? ఆయన కృపామయుడే. జాగ్రత్త, యేసుక్రీస్తు మన పాపములు తన రక్తంలో కడుక్కొని శుద్ధీకరించబడుటకై సిలువలో చివరి రక్త బొట్టు వరకు చెందించాడు ఆయన. ఈ సత్యాన్ని మర్చిపోగలమా? మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన కృపపై మనం ఆధారపడాల్సిందే. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాల్సిందే. కృప అపరిమితముగా విస్తరించెను. ఓ కృపామయుడా, నన్ను పునీతులను చేయండి, నన్ను నీతిమంతులుగా చేయండి. నీ సన్నిధిలో నీవిచ్చిన క్షమాపణకు జీవితకాలం కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకు సాక్షిగా జీవిస్తానని తీర్మానించుకుందుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మై హెవెన్లీ ఫాదర్, యువర్ గ్రేషియస్ కింగ్, నీకు వందనములు నాయన. నీ అపరిమిత కృపను బట్టే ప్రభువా, ఈరోజు ఆ చట్టం ముందు ప్రభువా తండ్రి, దోషినైన నన్ను మీరు తండ్రి మీ ప్రాణత్యాగం ద్వారా నన్ను నిర్దోషినిగా మార్చినందుకు కృతజ్ఞతలు. నిరంతరము నీ కృపపై ఆధారపడతానని అందరూ తీర్మానించుకున్నారు. వారి తీర్మానములు స్థిరపరిచి దీవించమని ప్రభుని క్రీస్తునామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.